కృష్ణ అందరికీ స్వాగతం. మన శ్రీకృష్ణ కథాసుధాకి మనము దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడి గురించి శ్రవణం చేసుకోబోతున్నాము. శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలని, ఆయన చేసినటువంటి కార్యకలాపాల గురించి మనం వినబోతున్నాం అన్నమాట. మరి భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించే మనం శ్రవణం ఎందుకు చేసుకోవాలి? అసలు శ్రవణం ఎందుకు చేయాలి? శ్రవణం చేయడం వల్ల మనం పొందే లాభం ఏంటి? భగవంతుడి శ్రవణం చేయడం వల్ల మనం పొందేదేంటి? చేయడానికి మనకు ఆసక్తి ఎలా కలుగుతుంది? మరి దేవాది దేవుడు ఎవరు? ఇవన్నీ విషయాలు ఈరోజు చర్చించుకుందాం. భగవంతుడి యొక్క అవతారం గురించి రేపు చెప్పుకుందాం. ముందుగా శ్రీల ప్రభుపాదుల వారికి ప్రణామాలు చెప్తూ, ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణా లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे. श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे श्रीगुरुं दीनतारिणं. శ్రీల ప్రభుపాద్కి జయ, శ్రీల గురుదేవ్కి జై. అయితే మనం ఏ పని చేయాలన్నా ఏం చేయాలి? ఎవరైనా చెప్తే విన్న తర్వాత మనం ఆ పని చేస్తాం. అంటే శ్రవణం ఏది చేయాలన్నా కానీ శ్రవణం ఇంపార్టెంట్. ఎవరైనా పిలిచినా పలకడము, ఏదైనా తెమ్మన్నా, ఏదైనా చేయాలన్నా మనం ఏం చేస్తామో శ్రవణం. ఫస్ట్ వాళ్ళు చెప్పింది విన్న తర్వాతే మనం యాక్ట్ చేస్తాం, అవునా కాదా? సో ఆ విధంగా ఇప్పుడు భగవంతుడి యొక్క కథాశ్రవణం, ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క కథాశ్రవణం చేస్తామో అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి మలినాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. మరి ఆ భగవంతుడి యొక్క కథాశ్రవణము ఏ విధంగా పనిచేస్తుందో చెప్తున్నారనమాట. మరి భగవంతుడు ఎంత దగ్గరలో ఉన్నాడు అంటే చాలా దగ్గరలో ఉన్నాడు. పక్కకు, వెనకకి, ముందు, పక్కింట్లో, ఎదురింట్లో అలా కాదు, అతి చేరువలో ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు అనమాట. హృదయంలో ఉండి తను చూస్తున్నాడు. మనం ఎప్పుడు ఆయన వైపు తిరిగి చూస్తామా అనేసి చూస్తూ ఉన్నాడు అనమాట. మరి అటువంటి భగవానుడి యొక్క కథాశ్రవణం చేయాలి అంట. ఎప్పుడైతే ఆ హృదయంలో ఉన్నటువంటి ఉత్తమ శ్లోకుడైన ఆ పరమ మంగళకరుడైన భగవానుడు ఉన్నాడే కృష్ణుడి యొక్క కథాశ్రవణం చేయడం వల్ల మన హృదయంలో ఉన్నటువంటి ఏవైతే ఈ అభద్రాలు ఉన్నాయో, ఈ భౌతిక కల్మషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అనేసి చెప్తున్నారు. శృణ్వతాన్ స్వకతః కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హ్యభద్రాని విధునోతి సుహృశ్రతాం. ఏంటి? హృదయంలో ఉన్నటువంటి పరమ మంగళకరుడైన భగవంతుడు ఏం చేస్తున్నాడు? అందరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు మన కోసం. అటువంటి భగవంతుడి యొక్క కథాశ్రవణాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నీ దూరం అవుతాయి. ఏ విధంగా అయితే సబ్బు పెట్టి కడిగితే మలినాలన్నీ పోతాయి, ఆ విధంగా భగవంతుడి యొక్క కథాశ్రవణం వల్ల మన హృదయంలో ఉన్నటువంటి మలినాలు ఏంటి? ఆ మలినాలు భౌతికంగా మన హృదయంలో ఉన్నటువంటి భౌతికమైన మలినాలు ఏంటి అంటే కామ, క్రోధ, మద, మత్సర్య ఇవన్నీ కాక
ఏదో పొందాలని, రుచి చూడాలని, లేకపోతే మనకు అందరివి కోరుకుంటూ ఉంటాము. దేని మీద లోభం వస్తుంది, కామం వస్తుంది. ఇవన్నీ మన లోపల ఉన్నాయన్నమాట. మరి ఇవన్నీ తొలగిపోవాలి అంటే అవన్నీ ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మనసు స్వచ్ఛంగా అవుతుందన్నమాట. మనసు స్వచ్ఛమైనప్పుడే మనం భగవంతుడి యొక్క పాద పద్మాలపైన మన మనస్సుని నిలపగలుగుతాం అన్నమాట. అందుకే మన మనసు స్వచ్ఛం అవ్వడం కోసం ఆ భగవంతుడి యొక్క కథాశ్రవణం చేయడం వల్ల ఈ కల్మషాలన్నీ తొలగిపోయి మనం భగవంతుడి మీద మన ధ్యానాన్ని నిలపగలుగుతాం అన్నమాట. మరి మాకు బాగానే ఉంది మీరు చెప్పింది, మరి కథాశ్రవణం మీద నాకు ఇంట్రెస్ట్ లేదే, ఏ విధంగా భగవంతుడి యొక్క కథాశ్రవణం చేయగలుగుతాము, మాకు ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది అనే డౌట్ రావచ్చు. అప్పుడు ఏం చేయాలి అంటే భగవంతుడి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో, ఎప్పుడూ భగవంతుని కీర్తించే భక్తులు, భగవంతుని సేవ చేసేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సేవ చేయడం వల్ల మనకి భగవంతుడి యొక్క కథలు వినాలని ఇంట్రెస్ట్ పెరుగుతుందంట. ఈ విధంగా శుశ్రుషోశ్రద్ధానస్య వాసుదేవా కదా రుచి శాన్మహస్సేవయా విప్రా పుణ్యతీర్థానివేశినాత్. ఎప్పుడైతే ఆ మహద్భక్తులు ఎవరైతే ఉన్నారో భగవంతుడి యొక్క శ్రవణాన్ని చేస్తూ భగవంతుడి యొక్క పాద పద్మాల సేవలో ఉన్నారో అటువంటి వాళ్ళు సేవ చేయడం వల్ల ఆ వాసుదేవుడి యొక్క కథాశ్రవణం మనకి వినాలనే ఆసక్తి మనకి కలుగుతుంది, దానిలో మనకి రుచి కలుగుతుంది అనేసి చెప్తున్నారనమాట. మరి ఇదంతా చేయడం వల్ల ఏమొస్తుందండి అంటే అది చేయడం వల్ల మన హృదయం పవిత్రం అవుతుంది. ఏ విధంగా పిబంతి ఏ భగవతాత్మనాం సతాం కదామృతం శ్రవణపుటేషు సంవృతం పునంతి తే విషయ విదూషితాం వ్రజంతి తశ్చరణ సరోరుహాంతికం. ఏ విధంగా వినాలి? భగవంతుడి యొక్క కథ సుధ అంటే అమృతం. భగవంతుడి యొక్క కథ అమృతం అన్నమాట. మరి ఆ అమృతాన్ని ఎలా తాగాలి అంటే నోరుతో తాగాలా? కాదు. ఎలా తాగాలి అంటే చెవులనే దొండల్లో నింపుకొని దాన్ని స్వీకరించాలి. ఎప్పుడైతే ఆ శ్రవణం ద్వారా మనం భగవంతుడి యొక్క కథ శ్రవణం చేస్తామో ఆ శ్రవణము ఏమవుతుంది, ఆ కథ సుధ ఆ అమృతం ఏమవుతుంది, చెవులో నుంచి హృదయంలోకి వెళ్తుంది. ఆ హృదయంలోకి వెళ్ళి మన లోపల ఉన్నటువంటి ఈ ఏవైతే ఈ భౌతిక కల్మషాలు ఉన్నాయో వాటన్నింటినీ తుడిచేస్తుంది అనమాట. మన హృదయాన్ని నిర్మలం చేస్తుంది అనమాట. మరి ఎలా తాగాలి? మన చెవులు తాగాలి అనమాట. అప్పుడు మన లోపల ఉన్నటువంటి దుష్టాలన్నీ పోయి మన హృదయము నిర్మలమైపోయి మనము భగవంతుడి యొక్క పాద పద్మాలపైన మన మనస్సు నిలిపే విధంగా శుద్ధమవుతుంది అనమాట. మరి ఇవన్నీ ఎందుకు చేయాలి అండి? మీరు బాగానే చెప్తున్నారు భగవంతుడి యొక్క కథాశ్రవణం చేయాలి అని. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది అంటే, ఎందుకు అవసరం ఉందంటే మనము రోగగ్రస్తులం, ఎక్కడ భౌతిక లోకంలో ఉన్నాం. మరి మనము రోగంతో ఉన్నాము అంటే ఏంటి? మందు వేసుకోవాలి. మరి మనకున్న రోగానికి ఏ మందు వేసుకోవాలి అంటే మనకున్న రోగం ఏంటి? అదేంటంటే మేము హెల్తీగానే ఉన్నాం కదా, మాకేం రోగం లేదు అనుకోవచ్చు. లేదు, ఉంది. భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి రోగం ఉంటుంది. ఏంటంట? జన్మ, జర, మృత్యు, వ్యాధి. ఈ 4 ఉంటాయన్నమాట. మరి ఈ 4 వ్యాధుల్లో నుంచి మనం తప్పించుకోవాలి అంటే మందు వేసుకోవాలి. మరి ఆ మందు ఏంటిదంటే భగవంతుడి యొక్క కథాశ్రవణము, భగవంతుడి యొక్క నామజపము. అవి ఎప్పుడైతే చేస్తామో ఈ రోగం మనకు పోతుందన్నమాట. పోయి మనం ఆనందంగా ఉంటాం. మరి పుట్టుక తెలుసు అందరికీ, అది ఎంత పెయిన్ఫుల్లో ప్రతి ఒక్క మాతాజీకి తెలుసు. ప్రసవం ఎంత బాధాకరమైంది, అవునా కదా? అలా జర అంటే ముసలితనం కూడా చాలా బాధాకరమైంది. శరీరం పాతగైపోతుంది, తింటే అరగదు, తినడానికి పళ్ళు లేవు, చెవులకు సరిగా వినిపించదు, కళ్ళకు సరిగా కనిపించదు, నడవడానికి కాళ్ళల్లో సత్తు ఉండదు, ఏమీ చేసుకోలేము, చేతులు వణుకుతాయి, కాళ్ళు వణుకుతాయి, ప్రతిసారి ప్రతి ఒక్కరి మీద ఆధారపడవలసి ఉంటుంది. ఆ ముసలితనం కూడా చాలా బాధాకరమైంది. మనసు ఆత్మ అనేది ఎప్పటికీ ముసలిది అవ్వదు, శరీరం పాతదైపోతుంది అనమాట. అది కూడా బాధాకరమైన విషయం. తర్వాత మృత్యు కూడా చాలా బాధాకరమైంది. ఏ విధంగా? చనిపోయేటప్పుడు అంటే ఆ చావు ఎంత బాధాకరమైంది అంటే ఆ చావు 40,000 తేళ్ళు ఒకేసారి కరుస్తే ఎంతైతే బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుందంట. ఒక తేలు కరుస్తేనే మనం తట్టుకోలేం, మరి ఒకేసారి 40,000 తేళ్ళు కరిస్తే ఎంత బాధ ఉంటుంది? ఆ చావు కూడా అంత భయంకరమైంది అనమాట. జన్మ, జర, మృత్యు, వ్యాధి.
అదేంటండి ఇప్పుడు ఏమంటారు, సైన్స్ చాలా డెవలప్ అయిపోయింది, అన్ని మెడిసిన్స్ వచ్చాయి, వ్యాధితో బాధపడాల్సిన అవసరం లేదు, మెడిసిన్ వేసుకుంటే అయిపోతుంది అని అనుకోవచ్చు. అలా కాదు. ఎంత డెవలప్ అయినా కానీ వ్యాధి నుంచి అయితే మనం తప్పించుకోలేము. మందు వేసుకుంటాం, వేసుకునేంత వరకే మన చేతిలో ఉంది. రోగం తగ్గుతుందా తగ్గదా అది మన చేతిలో లేదు. మనం చనిపోయేంత వరకు ఆ రోగంతో కంటిన్యూ అయ్యి కూడా చనిపోవచ్చు. సో అంటే వ్యాధి కూడా చాలా భయంకరమైంది. ఒక్కోసారి వస్తే అది పోతుందని నమ్మకం లేదు. ఈ విధంగా మనం వ్యాధిగ్రస్తులం అనమాట. జన్మ, జర, మృత్యు, వ్యాధి అనే 4 మనకి ఉన్నాయన్నమాట. మరి వీటన్నింటి నుంచి తప్పించుకోవాలి అంటే ఏం చెయ్యాలి? భగవంతుడి యొక్క పాద పద్మాలను మనం చేరుకోవాలి. మరి భగవంతుడి యొక్క పాద పద్మాలను చేరుకోవాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ మనము తొలగించుకోవాలన్నమాట. మరి ఈ కల్మషాలు ఎప్పుడు పోతాయి? ఎప్పుడైతే భగవంతుడి యొక్క కథాశ్రవణం చేస్తామో అప్పుడు ఈ కల్మషాలు పోతాయి. మరి ఈ కథాశ్రవణం మీద శ్రద్ధ ఎలా వస్తుంది అంటే భగవంతుడి యొక్క భక్తులకి సేవ చేసినప్పుడే మనకు ఆ శ్రద్ధ వస్తుంది అన్నమాట. మరి దీంతో ఇంకేమైనా లాభాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏంటి? మనం ఏ యుగంలో ఉన్నాము? కలియుగంలో ఉన్నాము. కలియుగం అంటేనే కలహయుగం. ఈ కలహాలతో కూడినటువంటి యుగము. ప్రతి చోట కలహమే, ప్రతి క్షణం కలహమే, ప్రతిరోజు కలహమే, ప్రతి పూట కలహమే, దేంట్లో చూసినా కలహమే. నాకు నచ్చింది నీకు నచ్చలేదు, నీకు నచ్చింది నాకు నచ్చింది, లేకపోతే ఇది సరిపోతుంది ఇది సరిపోదు, ఇది బాగుంది ఇది బాగాలేదు, ప్రతి చోట కలహం నడుస్తూనే ఉంటుంది. మరి ఇటువంటి ఈ దోషపూరితమైనటువంటి కలి ప్రభావం నుంచి కూడా మనం తప్పించుకోగలుగుతామన్నమాట. కోవా భగవతస్తస్య పుణ్యశ్లోకేయ కర్మణః శుద్ధికామో నాశృణుయాద్వసః కలమలాపహం. ఆ విధంగా ఈ కలియుగ ప్రభావం నుంచి కూడా మనం బయటికి పోవచ్చు అనమాట. ఎప్పుడు భగవంతుడి యొక్క ఈ ఘన యశోభూతమైనటువంటి భగవంతుడి కీర్తనాన్ని ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో, ఆయన వైభవాన్ని ఎప్పుడైతే శ్రవణం చేస్తామో అప్పుడు ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ కలి దోషం నుంచి కూడా మనము ముక్తి పొందగలుగుతామన్నమాట. మరి మన యొక్క ఆసక్తి భగవంతుడి పట్ల జరుగుతుందా లేదా, మరి ఏంటి మనం కరెక్ట్గానే ఉన్నామా అని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఏంటంటే ఒక మీటర్ ఉందంట. ఏంటి అది అంటే మనం చేసే పని ఏదైతే ఉందో అది విద్యుత్ ధర్మం కావచ్చు, రోజు చేసే పని కావచ్చు, మనం డ్యూటీ కావచ్చు, ఏదైనా సరే ఏదైతే మనం చేస్తున్నామో ఆ పని, మనం చేసే పని ద్వారా మనకి భగవంతుడి యొక్క కథాశ్రవణం పట్ల ఆసక్తి కలిగిందనుకోండి, అప్పుడు మనం చేసే పని సరి అయింది. ఒకవేళ మనం చేసే పని వల్ల భగవంతుడి పైన, భగవంతుడి కథాశ్రవణం పట్ల మనకు ఆసక్తి కలగకపోతే మనం చేసే పని వృధా అనేసి చెప్తున్నారనమాట. మరి ఎవరి గురించి శ్రవణం చేయాలి? పుణ్యశ్లోకుడైన దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి గురించి శ్రవణం చేయాలి. అదేంటండి మీరు కృష్ణ భక్తులు కాబట్టి కృష్ణుడి గురించే శ్రవణం చేయమని చెప్తారు అనేసి అంటున్నారు. కాదు, దేవాది దేవుడని ఎందుకు అంటున్నారు? అందరిలోకెల్లా ఆది దేవుడు అతను. అతనితో సమానమైన వాళ్ళు కానీ అతని కంటే మించిన వాళ్ళు కానీ ఎవరూ లేరన్నమాట. మరి ఎలా చెప్తున్నాము? ఏ ఆధారంతో చెప్తున్నాము అంటే ఆయన షడైశ్వర్య పూర్ణుడు. ఆయన దగ్గర సకల ఐశ్వర్యాలు ఉన్నాయన్నమాట. మరి అటువంటి పుణ్యశ్లోకుడి యొక్క నామం ఉచ్చరిస్తే, ఎవరైతే చనిపోయేటప్పుడు ఆ పుణ్యశ్లోకుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తారో వాళ్ళు తిరిగి మళ్ళీ భౌతిక లోకానికి రావాల్సిన అవసరం లేదని సాక్షాత్ కృష్ణుడే భగవద్గీతలో అర్జునుడికి హామీ ఇచ్చాడు, గ్యారంటీ ఇచ్చాడనమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క నామ మహిమ అలా ఉంది, భగవంతుడి యొక్క కీర్తి అంత గొప్పనైంది అనమాట. మరి కృష్ణుడినే ఎందుకు దేవాది దేవుడు అంటున్నారు? మరి కృష్ణుడి గురించే ఎందుకు మనం శ్రవణం చేయాలి అంటే, ఎవరి దగ్గర అయితే అన్ని సంపత్తులు ఉంటాయో వాళ్ళ గురించి శ్రవణం చేయాలి. ఎలా? భగవంతుడు షడైశ్వర్య పూర్ణుడు. మరి ఆయన దగ్గర ఏమేమి ఐశ్వర్యాలు ఉన్నాయంట? సంపత్తి, శక్తి, కీర్తి, సౌందర్యము, వివేకము, వైరాగ్యము, ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయన్నమాట. సంపత్తి, ఆయన దగ్గర ఎంత సంపత్తి ఉంది? లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం. ఆ వైకుంఠ లోకాల్లో వేల కొలది లక్ష్మీదేవులు ఆయన పాదసేవలో ఉన్నారంట. మనం అందరం ఏం చేస్తూ ఉంటాము? కొంతోపాటి లక్ష్మీ కోసము మనము పూజలు చేస్తూ ఉంటాము, యజ్ఞాలు, యాగాలు, ఉద్యాపనలు, ఉపవాసాలు చేస్తూ ఉంటాం. కానీ భగవంతుడి దగ్గర ఎంత సంపత్తి ఉంది? లక్ష్మీ సహస్రశత సంభ్రమ. ఆయన దగ్గర వేలాది లక్ష్ములు ఆయన పాదసేవలో ఉన్నారు. మరి శక్తి, ఆయన శక్తి అది ఇందాక చెప్పాను కదా, ఆయనతో సమానమైన వాళ్ళు కానీ
ఆయన కంటే గొప్పవాళ్ళు కానీ ఎవరూ లేరు. ఆయన ఏంటండి, ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడు అంటే, మనం ఏదైనా పని చెయ్యాలి అంటే మనం క్రియ చేయాలి. కానీ భగవంతుడు ఆయన ఊరికే ఒకసారి ఆలోచన వస్తే అది జరిగిపోతుంది. ఊరికే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఈ భువన భాండాలని ఆయన తయారు చేస్తూ ఉంటాడు. ఒక్కసారి గాలి లోపలికి పీల్చుకుంటే ఈ విశ్వాలన్నీ ఆయన శరీరంలోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఆయన గాలి విడుస్తాడో ఈ విశ్వాలన్నీ మళ్ళీ సృష్టింపబడతాయి. అటువంటి శక్తిమంతుడు అనమాట. ఆయనతో సమానమైన వాళ్ళు కానీ అధికులు కానీ లేరు. కీర్తి, ఆయనకు ఉన్నటువంటి కీర్తి ఎటువంటిది? ఆయనకు ఉన్నటువంటి కీర్తి ముందు ఇంకెవరికీ లేదు. ఆయనకు ఉన్నటువంటి కీర్తి అపారమైనది. ఆయన కీర్తిని ఆదిశేషుడు, భగవంతుడి యొక్క రూపము, ప్రధాన అవతారమైన ఆదిశేషుడికి అనంతమైన తలలు ఉన్నాయన్నమాట. అనంతమైన నోర్లతో ఆయన యొక్క కీర్తిస్తూనే ఉన్నాడు. ఎప్పటి నుంచి? అనంతకాలం నుంచి కీర్తిస్తున్నాడు. అయినా కానీ ఆయన యొక్క గొప్పలు ఇంకా అయిపోలేదంట. మరి అంత గొప్ప కీర్తివంతుడు. సౌందర్యం, ఆయన సౌందర్యం ఎటువంటి సౌందర్యం అండి! ఆయన ఏ రూపంలో వచ్చినా చాలా గొప్ప అందగాడు. ఆయన చేప వేషంలో వచ్చినా, కూర్మ వేషంలో వచ్చినా, తర్వాత వరాహ రూపంలో వచ్చిన, కశ్యప రూపంలో వచ్చిన, నరసింహ రూపంలో వచ్చిన, నరసింహ అవతారం ఏముందండి, సగం మనిషి సగం జంతువులాగా ఉంటాడు. అయినా కానీ ఆయన అందంలో ఎక్కడైనా పొల్లుపోయిందా? ఆయన అటువంటి ఎంత అందమైన విగ్రహ రూపమైనది ఆయన అందం. అలాంటి సచ్చితానంద స్వరూపం కలిగిన వాడు భగవానుడు అనమాట. తర్వాత వివేకం, ఆయన తెలివితో ఎవరు పోటీ పడలేరు. ఆయన తెలివి ముందు ఎవరూ లేరు. ఆయన అంత గొప్ప తెలివివంతుడు. తర్వాత వైరాగ్యం, ఆయన ఇవన్నింటితో ఉన్నా కానీ అవన్నీ ఆయనతో ఉన్నా కానీ ఆయన వేటితో కూడా ఉండడు. అన్నింటినీ కూడా ఒకే క్షణంలో తను త్యాగం చేయగలుగుతాడనమాట. అలాంటి వైరాగ్యం కలిగిన అతను, అంటే తను ఆత్మసంతృప్తుడు అనమాట. ఆయనకి బయట దేనితోనే సంతృప్తి కలగదు. ఆయన స్వతహాగా సంతృప్తి కలిగిన వాడనమాట. అందుకే ఆయన దేన్నైనా త్యజించగలుగుతాడనమాట. అటువంటి ఈ 6 ఐశ్వర్యాలు కలిగినటువంటి దేవాది దేవుడు, ఆ దేవాది దేవుడి యొక్క శ్రవణం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన హృదయము నిర్మలమవుతుంది. అప్పుడు మనము భగవంతుడి యొక్క పాద పద్మాలపైన మన మనస్సుని నిలుపుకోగలుగుతామన్నమాట. మరి భగవంతుడు ఎప్పుడెప్పుడు అవతరిస్తూ ఉంటాడు? ఎందుకు అవతరిస్తూ ఉంటాడు అంటే, భగవంతుడు ఎప్పుడెప్పుడు అవతరిస్తూ ఉంటాడంట? పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే తన భక్తులకి ఆటంకం వస్తుందో అప్పుడు భక్తులని సంరక్షించడం కోసం, దుష్టులని శిక్షించడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసము దేవాది దేవుడు తన అవతారం తీసుకుంటూ ఉంటాడనమాట. ప్రతి యుగంలో కావచ్చు, మన్వంతరంలో కావచ్చు, గుణావతారంగా రావచ్చు, శక్తావేశ అవతారంగా రావచ్చు. ఆయన రకరకాలుగా ఆయనకి నచ్చినట్టుగా, ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు, ఆయనకి నచ్చిన ప్లేస్లో, ఆయనకి నచ్చిన వంశంలో తను అవతరిస్తూ ఉంటాడనమాట. మరి ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుడు అవతరిస్తూ ఉంటాడో, మరి అవతరించినప్పుడు తను లీలలు చేస్తూ ఉంటాడు. మరి ఆ లీలలను ఎప్పుడైతే శ్రవణం చేస్తామో అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి అభద్రాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. సో అందులో భాగంగానే మనము దేవాది దేవుడి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతార లీలల గురించి చర్చించుకుందాం. మనం రేపు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం గురించి చెప్పుకుందాం. సో ఈరోజు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నాకు ఉత్సాహాన్ని కలిగించడానికి మీరందరూ జాయిన్ అయ్యారు. రేపు శ్రీకృష్ణ భగవానుడి అవతరణతో మళ్ళీ రేపు సాయంత్రం 7 కలుసుకుందాం. హరే కృష్ణ.